అరుణాచలం. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ. ఈ టెంపుల్ని 19th సెంచరీలో చోళా కింగ్స్ అండ్ శ్రీకృష్ణదేవరాయలు బిల్డ్ చేశారు. సుమారు ఒక్కొక్క గోపురం ఎత్తు 217 అడుగులు ఉంటుంది. అండ్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంలో అరుణాచలం ఒకటి. అరుణాచలం గిరి ప్రదక్షిణ చూసుకుంటే ఇది గిరి ప్రదక్షిణ కాదు, సాక్షాత్తు శివ ప్రదక్షిణ అని చెప్పాలి. ఈ అరుణాచలం సాక్షాత్తు జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే ఈ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివుణ్ణి చేసినట్టు భక్తుల నమ్మకం. రమణ మహర్షి కూడా ఈ విషయం పదే పదే చెప్తారు. ఈరోజు మనం అరుణాచలం గుడి యొక్క ప్రాధాన్యత ఏమిటి, అండ్ గిరిదర్శనం ఎలా చేయాలి, అండ్ ఎలా అరుణాచలంకి వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అని ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తిరువణామలై రైల్వే స్టేషన్లో దిగితే తిరువణామలై రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది. ఆ తర్వాత మనం అరుణాచలంకి ఆటోలో వెళ్ళాలి. ఆటోకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం స్టే ఉండాల్సిన రూమ్ వచ్చి గుడి సైడే మనకు చాలా రూమ్స్ ఉంటాయి అన్నమాట. బట్ బాగా ఫేమస్ వచ్చి ఓఎన్ యాడమ్. అండ్ ఓఎన్ యాడమ్లో కూడా చాలా రూమ్స్ బుక్ అయిపోతాయి. దాని పక్కనే ఒక రూమ్ ఉంది, మీకు నెంబర్ కూడా ఇస్తాను స్క్రీన్ మీద. అక్కడ ఆ రూమ్కి వెళ్ళి ఇక్కడ పర్ డే 250 ఛార్జ్ చేస్తారు. ఓన్లీ లాకర్ ఇస్తారు, ఉండొచ్చు. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి, చాలా సేఫ్టీ. అండ్ మనం ఇప్పుడు గిరి ప్రదర్శనం స్టార్ట్ చేసేయాలన్నమాట. ఎందుకంటే మార్నింగ్ సన్ రైజ్ కాబట్టి ఫుల్ ఎండ అండ్ తార్ రోడ్ కూడా కాలుతూ ఉంటుంది కాబట్టి మనము నైట్ పూట బెటర్ అన్నారు. సో మనం నైట్ చేయాలి గిరిదర్శనం అనేది. ఇక్కడికి వేలాది మంది భక్తులు రోజు తరలి వస్తారు. అండ్ ఈ గుడి పౌర్ణమి నా పొద్దు అయితే చాలామంది ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే ఆ రోజు చంద్రుని చూస్తే కరెక్ట్గా గుడి మీద పడ్డట్టు ఉంటుంది అనమాట. అది చాలా బెస్ట్ ఫీల్ వస్తుంది. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా గురు పౌర్ణమి నా పొద్దు ఖచ్చితంగా రండి, చాలా బాగుంటుంది. దర్శనానికి ముందు గురు ప్రదక్షిణ చేసి తరువాత మనం దర్శనానికి వెళ్దాం. సో గిరి ప్రదక్షిణ అనేది మార్నింగ్ టైం చేసి అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఎందుకంటే సన్ రైజ్ పడి ఎండకి పక్కన వెహికల్స్ సౌండ్ సరిగ్గా పడదు. అందుకే ఎక్కువ మంది నైట్ టైం చేస్తారు. సో నైట్ టైం చేసే ముందు రాజగోపురం ముందు వచ్చి అక్కడ దీపం వెలిగించి అక్కడి నుంచి ఎడమ వైపు, బాగా గుర్తుపెట్టుకోండి, ఎడమ వైపుకి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. వేలాది మంది భక్తులు వస్తారు. నైట్ పూట ఏం భయం ఉండదు. ఇక్కడ మనకు మ్యాప్స్ కూడా ఉంటాయి, మ్యాప్స్లో చూసుకోవచ్చు. గుడికి మ్యాప్స్ ఉంటాయి. మీరు ఎక్కడున్నారు, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈజీగా దేవునికి ఓం నమః శివాయ అని చెప్పుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేద్దాం. गणेश महाराज గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు. అండ్ అరుణాచలం గిరి ప్రదక్షిణ చూసుకుంటే ఇది గిరి ప్రదక్షిణ కాదు, సాక్షాత్తు శివ ప్రదక్షిణం అని చెప్పాలి. ఈ అరుణాచలం సాక్షాత్తు జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే ఈ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివుణ్ణి దర్శనం చేసుకున్నంత పుణ్యం అన్నమాట. సో రమణ మహర్షి గారు కూడా ఇదే పదే పదే చెప్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు స్లిప్పర్స్ వేసుకుని మాత్రం చేయకూడదు, చేస్తే చేసినంత వేస్ట్ అనమాట. సో వెళ్ళే ముందు మీతో పాటు కొంచెం మనీ కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ సాధువులు అందరూ చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఇస్తే పుణ్యం కదా. ఇక్కడితో మన 50% అయిపోయింది. అండ్ మీరు ఎంత గిరి ప్రదక్షిణ చేసినా ఈ ఒక్క మోక్ష మార్గం నుంచి వస్తేనే మీకు మోక్షం లభిస్తుంది. అండ్ ఈ ఒక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా, మీరు తిరిగి మీకు చాలా కాళ్ళ నొప్పి వచ్చి ఉంటుంది, కానీ ఒక్కసారి దీనిలో నుంచి బయటకు రండి, మీ కాళ్ళకి మాత్రం ఊసిపడక. నాకు ఇదే జరిగింది.
నేను ఒక్కసారి దీని నుంచి బయటకు వచ్చాను, నాకు కాళ్ళు మొత్తం మాయమైపోయాయి. ఇది నాకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. కొండ చుట్టూ మొత్తం 8 లింగాలు ఉంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఇక లాస్ట్ అన్నీ మనం తిరిగేసాం. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో తిరిగి మళ్ళీ మనం అక్కడికి వస్తాం. అక్కడికి వచ్చి మళ్ళీ మనం కర్పూరం వెలిగిస్తాం. సో అప్పుడు మనకు గిరి ప్రదక్షిణం ఎండ్ అయినట్టు అనమాట. సో ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణం ఎండ్ అయింది కాబట్టి ఇక దేవునికి మొక్కుకొని మనం గుడిలోకి అయితే ఎంటర్ అయిపోదాం అన్నమాట. ఇక్కడ ప్రతిరోజు దేవునికి ఉత్సవాలు జరుగుతాయి అండ్ ప్రతిరోజు దేవుని పూజిస్తారు. ఇక్కడ ఈస్ట్ సైడ్ ఎంట్రీ. గోపురం చూడాలంటే తల పైకెత్తుకోవాల్సింది. మెయిన్ ద్వారం ఇక్కడే ఈస్ట్ సైడ్. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. ఎంట్రీ ఇలా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు, చాలా పెద్దది. ఫ్యాంటాస్టిక్. ఈస్ట్ సైడ్ ఫ్రీ డివోటీస్కి, ఫ్రీ భక్తులకి అంటే ఫ్రీ దర్శనానికి ఎంట్రీ. ఇలా వెళ్ళాలి, ఇలా పోవాలి. వాయిస్ అయితే ఎదిరిపోయాయి, చాలా బాగుంది. ఇక్కడ లోపల 1000 స్తంభాలు ఉంటాయి, చూద్దాం. కోనేరు. ఈ కాలం ఇంజనీర్స్ ఈరోజు కడితే నెక్స్ట్ సంవత్సరం కల్లా అవన్నీ ఊడిపోతాయి ఒక్కటి ఉండకన్నా. కానీ ఎప్పుడో 9th సెంచరీలో కట్టిన గుడి ఇంకా చెక్కు చెదరకన్నా ఉంది అంటే ఆ కాలం ఇంజనీర్స్ ఏ లెవెల్లో ఉంటారు. ఆ చదువు కదా మనకు కావాల్సింది. నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది. పౌర్ణమి నాకైతే ఆ చంద్రుడు కరెక్ట్గా గుడి ముందర పడతాడంట. లొకేషన్ చాలా బాగుంటుంది. పౌర్ణమి నాకైతే చాలామంది వస్తారు. ఇక్కడ గోపురం వద్దనే 1000 పిల్లర్స్ ఆఫ్ మండపం ఉంటుంది. ఇక్కడ ఇలాంటి ఒక్కొక్క పిల్లరు దాదాపు 1000 ఉన్నాయి. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు పడకుండా నేను చాలా జాగ్రత్తగా 1000 పిల్లర్స్ కట్టించారు. అంత స్ట్రాంగ్గా కట్టించారు. అప్పుడప్పుడు నేను గుహలు చూస్తే ఇక ఎక్కడో బంగారం దాచిపెట్టినట్టు అనిపిస్తుంది. కళ్యాణ మండపం యాక్చువల్గా
గ్లోయింగ్. శివభక్తులు ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క బొమ్మకి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. సో మన చరిత్ర మనం తెలుసుకుంటే జీవితం చాలా బాగుంటుంది. సో జీవితం జీవించడానికి అప్పుడు చాలా సులభంగా ఉంటుంది. సో ఇవన్నీ మీరు తెలుసుకోండి. మీ ఖాళీ సమయంలో అయినా ఆ రీల్స్కి ఉపయోగించే టైం ఇలాంటి వాటిలో ఉపయోగపడితే మన లైఫ్లో అంతా ఇంత ఎంతో కొంత నేర్చుకోవడానికి బాగుంటుంది. వెయ్యి పిల్లర్స్ ఉన్నాయి. మనకు దర్శనం అయిపోతానే ఇక్కడ భోజనం పెడతారు. భోజనం అయితే చాలా బాగుంటుంది. భోజనం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు మాత్రమే. మనకు చాలామంది మహర్షులు తెలిసింటారు. సో అందులో కొంతమంది రమణ మహర్షి. ఈయన చాలా మంచి యోగి. ఈయన చరిత్ర తెలియకముందు నేను ఏదో అనుకున్నాను, కానీ తెలిసాక ఈయన ఎంత గొప్పవాడని తెలిసింది. సో ఈయనకి ప్రత్యేకంగా ఒక ఆశ్రమం ఉంది. అందులో భక్తులు ఉన్నారంటే లెక్కేసుకోండి ఆయన ఎంత గొప్పవాడు, ఎలా జీవించాడు. సో అరుణాచలం తర్వాత, సో ఆ గుడి తర్వాత మనకు గుర్తొచ్చేది రమణ మహర్షి ఆశ్రమం. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఇక్కడ గడిపారు. సో ఈ ధ్యానం నేర్చుకోవడానికి విదేశాల నుంచి కూడా వస్తున్నారంటే ఇక అర్థం చేసుకోవాలి ఆయన ఏ లెవెల్లో పాపులర్ అయ్యారు. సో ఆయన చరిత్ర ఇక్కడ మీకు మొత్తం ఉంటుంది. ఆయన ఆశ్రమం ఉంటుంది. ఖచ్చితంగా గుడికి వచ్చినారు, ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక్కడ మెడిటేషన్ కూడా నేర్పిస్తారు. విదేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో నేను అడిగిన వాళ్ళు USA, బ్రెజిల్, కెనడా నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇక్కడే ధ్యానం చేసుకుంటున్నారు. నాకే ఆశ్చర్యం వేసింది. సో ఈయన నేను ఎవరు అనే ప్రశ్నకి ఈయన కరెక్ట్ సమాధానం ఈ ఆశ్రమంలో మీకు దొరుకుతుంది. సో ఈయన లైబ్రరీస్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు కొనుక్కొని చదువు. రమణ మహర్షి గారి జీవిత బయోగ్రఫీ అండ్ ఆయన సంబంధించిన బుక్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు చెక్ చేసి నచ్చితే కొనుక్కొని చదువుకోవచ్చు. రమణ మహర్షి గారి బుక్స్ చదవడం వల్ల ఉపయోగం ఏమిటంటే నువ్వెవరో నీకు తెలుస్తుంది. అండ్ ధ్యానం అంటే ఏమిటో ఎలా చేయాలో కూడా తెలుస్తుంది.